హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్. మరి ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్ ని అందుకొని ఇతర సినిమాలను డామినేట్ చేసుకుంటూ ఇండియా సినిమాలతో పాటు ఏమాత్రం తీసిపోని కలెక్షన్ తో కోతకొస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా అన్ని చోట్ల మాసు రచ్చ చేస్తూ దూసుకుపోతుంది. ఇక 4వ రోజు ఈ సినిమాకి నార్మల్ డే అయినా కూడా ఊహకందని రేంజ్ లో ఊసకోత కోస్తూ వసూలు సాధించింది, బీభత్సం సృష్టించింది. ఈ సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకుంటే అంచనాలన్నీ కూడా మించిపోయి ఏకంగా 11.91 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకొని దుమ్ము దుమారం చేసేసింది. బాక్సాఫీస్ దగ్గర కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మిగిలిన సినిమాలను కూడా డామినేట్ చేస్తూ వేరే లెవెల్లో కలెక్షన్లు సాధిస్తుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 4వ రోజు 13.41 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా, అలాగే 21.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. ఒక అందరి కలెక్షన్ సాధించి మంచి ర్యాంపేజ్ చూపించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాంలో 16.89 కోట్ల దాకా షేర్ ని, స్టేట్ లో 8.99 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 7.36 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 6.30 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో 4.36 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 5.55 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 4.83 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 2.17 కోట్ల దాకా షేర్ ని అందుకు. టోటల్ ఏపీ తెలంగాణలో 56.45 కోట్ల దాకా షేర్ ని, అలాగే 84.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.85 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 7.45 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 67.75 కోట్ల దాకా షేర్ ని, అలాగే 110.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో తెగ్గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని ఏకంగా 25.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇంకా చూడాలి, ఈ వీకెండ్ ముందుంది కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్లుద్దో. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా కెరియర్ బెస్ట్ ఓపెనింగ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ర్యాంపేజ్ చూపిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా ఎక్సలెంట్ స్టార్ట్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఓరమాస్ ర్యాంపేజ్ వల్ల కొంచెం స్లో డౌన్ అయితే అయిందనే చెప్పాలి. నిజాం ఏరియాలో కొంచెం డ్రాప్ ని ఎక్కువగానే సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఆంధ్రాలో అలాగే సీడెడ్ లో బాగానే హోల్ అయితే చూపిస్తుంది. 6వ రోజు ఈ మూవీ పర్వాలేదనిపించే కలెక్షన్ తో మంచి హోల్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే 3.20 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోగా బాగానే హోల్ చేసిందనే చెప్పాలి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మాత్రం కొంచెం స్లో డౌన్ అయిందనే చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 6వ రోజు 3.40 కోట్ల రేంజ్ లో షేర్ ని, అలాగే 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నిజాంలో 12.92 కోట్ల దాకా షేర్ ని, స్టేట్ లో 10.89 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 8.92 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 6.31 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో అయితే 4.59 కోట్ల దాకా షేర్ ని, అలాగే గుంటూరులో 7.59 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 5.01 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో 3.21 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 59.44 కోట్ల దాకా షేర్ ని, అలాగే 90.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.60 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 7.35 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 70.39 కోట్ల దాకా షేర్ ని, అలాగే 114.50 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో తెగ్గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 11.61 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ అతి కష్టం మీద ఎలాగోలాగా 100 కోట్ల షేర్ మార్కును అయితే అందుకుంది. 2వ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా మిస్ టాక్ వల్ల చాలా చోట్ల థియేటర్లు అయితే కోల్పోవాల్సి వచ్చింది. హిందీలో అయితే ఎక్కువ థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇంపాక్ట్ అయితే కలెక్షన్ల మీద క్లియర్ గా కనిపిస్తుంది. 8వ రోజు కలెక్షన్ల పరంగా ఈ మూవీ ఎక్కువగా డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. నిజాం ఏరియాలో ఈ సినిమా అయితే ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది. అలాగే సీడెడ్ ఏరియాలో కూడా ఈ వీకెండ్ లో డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోస్తా ఆంధ్రాలో అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పాలి. మొత్తం మీద 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేక 1.90 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నైజాంలో 20.28 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 10.94 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 10.69 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 8.16 కోట్ల
దాకా షేర్ ని, వెస్ట్ లో 4.40 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 7.39 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 5.59 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 4.23 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 71.68 కోట్ల దాకా షేర్ ని, అలాగే 106.76 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 5.78 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 4.52 కోట్ల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.75 కోట్ల దాకా షేర్ ని, కేరళలో అయితే 35 లక్షల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 13.98 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. 114.46 కోట్ల దాకా షేర్ ని, అలాగే 213.50 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకా 108.56 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి జోరు చూపించి ఇంకెంత రికవరీ చేసుద్దో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ రిలీజ్ అయిన 7 వారాల్లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. 44వ రోజు ఆల్మోస్ట్ 29,000కు చేరువలో ఏ రేంజ్ లో టికెట్ సేల్స్ సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తుంది. సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేశామని చెప్పడం, అలాగే టికెట్ రేట్లు తగ్గించడంతో అందువల్ల పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది. హిందీలో కూడా ఈ మూవీ మంచి హోల్ ని చూపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 44వ రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని టోటల్ వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే కోటికి తగ్గకుండా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇప్పటికి జోరు తగ్గకుండా ఈ మూవీ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తుందని చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 44వ రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో 101.20 కోట్ల దాకా షేర్ ని, టీడేట్ లో 34.03 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 23.48 కోట్ల దాకా షేర్ ని, ఇక వెస్ట్ లో 13.12 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో 9.82 కోట్ల దాకా షేర్ ని, ఇక గుంటూరులో అయితే 14.53 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 12.14 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 7.65 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 216 కోట్ల దాకా షేర్ ని, అలాగే 324.40 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. అలాగే కర్ణాటకలో 51.32 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 33.84 కోట్ల దాకా షేర్ ని, కేరళలో అయితే 7.10 కోట్ల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 376.36 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 125.66 కోట్ల దాకా షేర్ ని, టోటల్ వరల్డ్ వైడ్ గా 810.15 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1702.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 44 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 190 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.